రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, పేరెంటింగ్ అది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనేది అది పెద్ద సమస్య అనమాట. అంటే ఛాలెంజింగ్ అయిపోయింది. అవును, అప్పట్లో చూసుకుంటే పేరెంటింగ్ అనేది పిల్లలు ఉండేవారు 10-15 మంది పిల్లల్ని కూడా ఆశామాషిగా పెంచేశారు. ఇప్పుడు ఒక్కరిని పెంచడానికి కూడా చాలా కష్టమైపోతుంది. మెయింటైన్ చేయలేకపోతున్నారు, తలలు బాదుకుంటున్నారు ఇద్దరు కూడా. మరి ఇప్పుడు జనరేషన్ లో పేరెంటింగ్ అనేది ఎలా ఉంది? వాళ్ళకి ఇచ్చేటటువంటి టిప్స్ కానీ సజెషన్స్ ఏంటి మేడం? పాతకాలంలో 10 మంది 15 మంది పిల్లలున్నా అవలీలగా ఎలా పంచగలిగారంటే, ఆ రోజుల్లో డిసిప్లిన్ వేరు, పిల్లలు డిసిప్లిన్గా ఉండేవారు. తర్వాత లేడీస్ ముఖ్యంగా అందరూ హౌస్ వైఫ్స్. ఆ రోజుల్లో చదువులు ఉద్యోగాలు లేవు కదా. మా అమ్మమ్మ కాలంలో చదువులు ఎక్కడవి? అంచేత వాళ్ళకి పిల్లల్ని కండము, వాళ్ళని పెద్ద చేయడమే వాళ్ళ డ్యూటీ అన్నట్టు ఉండేది. పిల్లల్ని పెంచడము, వాళ్ళకి రాని పాటలు లేవు, రాని పద్యాలు లేవు. ఇప్పటిలాగా పుస్సీ క్యాట్ అన్ని పద్యాలు కాకుండా వాళ్ళు దేవుడి పాటలు, లాలి పాటలు అవన్నీ పాడుతూ, ఆ ఉయ్యాల ఊపుతూ, ఇంటి పనులు చేసుకుంటూ అన్ని పనులు చేసుకునేవాళ్ళు. పనులు కూడా పూర్వకాలంలో ఇప్పటిలాగా పని మనుషులు వాడు లేరు. ఆ రోజుల్లో అన్ని పనులు వాడు చేసుకోవాల్సిందే. ఇన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ, ఇంట్లో వంట చేసుకుంటూ, ఇంకా బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీస్లో అయితే మడి ఆచారం ఇవన్నీ కూడా ఉండేవి. ఇన్ని అవలీలగా ఎందుకు చేయగలిగారు? ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మిక్సీలు వచ్చాయి, గ్రైండర్లు వచ్చాయి, గ్యాస్ స్టవ్లు వచ్చాయి, ఎన్నో రకాలైన ఫెసిలిటీస్ వచ్చాయి. అయినా కూడా ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ విద్య, ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే పెరిగాయో స్త్రీలకు ఇంకా రిజర్వేషన్లు అవి ఉండడం వల్ల అవకాశాలను వాళ్ళు వినియోగించుకొని ఉద్యోగాల్లో చాలామంది చేరుతున్నారు. సో ఈ స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలు చూసుకోవడానికి ఎవరు ఉండట్లా. పిల్లల్ని చూసుకోవడానికి జాయింట్ ఫ్యామిలీ లేదు కదా. జాయింట్ ఫ్యామిలీ లేదు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి లేరు కాబట్టి ఒక నానిని ఎవరినో హెయిర్కి తీసుకుంటారు, పెట్టుకుంటారు. ఆమెకి పిల్లల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఎన్నో చోట్ల చూస్తుంటాం, సీసీటీవీలో ఆమె బిస్కెట్లు తింటుంటే చూసాము, పిల్లలు ఏడుస్తున్నా ఆమె టీవీ చూస్తుంటే చూసామని. సో అంచేత పిల్లల కేర్ తీసుకునే తీరిక తల్లికి లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 ఏళ్ళు రాగానే పిల్లల్ని తీసుకెళ్ళి డే కేర్లో పెట్టేస్తున్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ ఆడుకుంటారని. నిజమే, ఆడుకుంటారు పిల్లలు, ఏజ్ గ్రూప్తో ఆడుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు, అందరూ కాదు, ఇంటికి వచ్చి అక్కడ బూతులు నేర్చుకుని, ఇంటికి వచ్చి బూతులు తిట్టి ఏంట్రా ఇది ఎవరు నేర్పారా అంటే మా ఫ్రెండ్ తిడుతుంటే చూశాను అని. అదేదో ఒక కొత్త విద్యను వాళ్ళు నేర్చుకుంటున్నారు. 2, పిల్లలు పెరుగుతున్న కొద్దీ, స్కూల్కి వెళ్తున్న కొద్దీ, స్కూల్లో చదువు మాకు టైం లేదు కదా. మ్యాథ్స్ వీక్గా ఉన్నావా, సరే మ్యాథ్స్ ట్యూషను. సైన్స్ వీక్గా ఉన్నావా, సైన్స్ ట్యూషను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు సంపాదనే జీవిత ధ్యేయంగా అయిపోయింది ఈనాటి తల్లిదండ్రులకి. అది నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకుని సంపాదిస్తే కానీ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించలేము. ఇదివరకు అసలు వీధి బళ్ళును, ఎలిమెంటరీ స్కూళ్ళును, గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మామూలు ఇవి ఇంటర్నేషనల్ స్కూల్స్. మా అబ్బాయి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, నెలకి ₹1,00,000 ఫీజు, లేకపోతే 10 లక్షల ఫీజు. మా అబ్బాయి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, మంచి ర్యాంక్ స్టూడెంట్ కావాలి, భాషల్లో చేద్దామా, చైతన్యాలో చేరుద్దామా, నారాయణలో చేరుద్దామా, ఎంతసేపటికి ఇదే ఆలోచన. అసలు పిల్లలు ఏం చదువుతున్నారో చూసుకునే తెలివి మాకు లేదు. ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా కమర్షియల్ అయిపోయాయి కాబట్టి ప్రతి నెల మేము పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతాం మేడం అంటారా? పేరెంట్ టీచర్ మీటింగ్లో మీరు మాట్లాడుతున్నది ఏంటి అసలు? వాడికి లెక్కల వీకు, వీడికి సైన్స్లో వీకు, వాడికి సోషల్లో వీకు, ఇదే తప్ప జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి ఎంతవరకు, మొరాలిటీస్ మెయిన్లీ వాళ్ళకి నీతి న్యాయం ఎంతవరకు స్కూళ్ళల్లో నేర్పుతున్నారు? అసలు ఎవరు నేర్పుతున్నారు? ఇదివరకు తల్లే నేర్పేది. తల్లి మొదటి గురువు అంటాం మనం. తల్లి దగ్గర కూర్చునే పాఠాలు విన్నారు. శివాజీలో కూడా మనం చదువుకున్నాం. శివాజీ తల్లి జిజాబాయి చిన్నప్పుడు ఆయనకి ఎన్నో నేర్పింది. ఆ ధైర్య సాహసాలు, రామాయణ భారత గాథలు ఇవన్నీ నేర్పిందని. ఇప్పుడు ఏ తల్లి ఊళ్ళో కూర్చోబెట్టుకొని పిల్లల్ని, మా కింద అందు చూస్తుంటాను, అందులో ట్రాలీ పిల్లల్ని అమ్మాయి తోసుకెళ్తుంటుంది, పక్కన తల్లి ఫోన్ మాట్లాడుకుంటుంటుంది. ఒక్కోసారి నాకు బాధ అనిపిస్తుంది. ఆ ఏడాది పిల్లలకి 1 గంట టైం ఇచ్చే ఖాళీ లేదా నీకు? ఖాళీగానే ఉన్నావు కదా, ఆ దిక్కుమాల ఫోన్ మాట్లాడకపోతే 1 గంట పిల్లల్ని ఊళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు కదా అని. అది అనడానికి మనకు అర్హత లేదు. ఈవెన్ మా పిల్లలు ఎవరైనా అంతే. ఇప్పుడు జనరేషన్ అలాగే ఉన్నారు. సంపాదిస్తే కానీ వాళ్ళు ఆ స్కూల్ ఫీజులు అవి కట్టలేరు. 2 సంపాదనలు ఉంటే ఒక సంపాదన కంప్లీట్గా పిల్లల చదువులు, ఎడ్యుకేషన్స్, బుక్స్, ఫీజులు, స్కూల్ బస్సులు వీటికి వెళ్ళిపోయింది. 2వ సంపాదన ఉంటే ఇల్లు మేనేజ్మెంట్, ఏమన్నా ఉంటే సేవింగ్స్. అందుకనే ఇప్పుడు ఈ మధ్యనే పేపర్లో ఎక్కడో చూశాను, పెళ్ళిళ్ళు అసలు చేసుకోవడం మన కాన్సెప్టే పోయింది. ఏదైనా ఉంటే లివ్ ఇన్ రిలేషన్. తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు. పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా, అదేదో మర్చిపోయాను, బెంగళూరులో ఒక అసోసియేషన్ ఉందట,
ఆ అసోసియేషన్ ఏంటంటే వాళ్ళు పిల్లల్ని కనరు. పిల్లల్ని కానీ ఇన్ని లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి వాడిని చదివించే బదులు ఆ 10 లక్షలు పెట్టుకుంటే మేము యూరోప్ వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు. మా సొంతానికి మేము ఎంజాయ్ చేయకుండా ఈ పిల్లల భవిష్యత్తు ఇది ఒక బర్డెన్, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అన్న మైండ్ సెట్ బాగా పెరిగిపోయింది యంగ్ జనరేషన్లో. దాన్ని తప్ప అనకూడదేమో కానీ పూర్వం తల్లి కాలేదు అని నోములు, వ్రతాలు, మొక్కులు చేసుకున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు. అయ్యో మాతృత్వం అనేది ఒక గొప్ప వరం అని, తల్లి పాలివ్వడం అంటే పిల్లలకి ఆ స్తన్యాన్ని ఇవ్వడం అంటే ఎంతో వరంగా భావించేవాళ్ళు. ఇప్పుడు డబ్బా పాలే తప్ప అందం పోతుందని అసలు డబ్బా పాలు తప్ప అసలు పాలు ఇవ్వడానికే తల్లులు ఇష్టపట్టాలా. దాన్ని తప్పుడు రైట్ అనడానికి లేదమ్మా. అది దేశకాల పరిస్థితులు మారుతున్నప్పుడు సమాజం మారుతుంది, సమాజంతో పాటు సిస్టమ్స్ మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది. కానీ మళ్ళీ ఒక 10 ఏళ్ళు తిరిగిన తర్వాత ఎలిఫెంట్ ప్యాంట్ పోయి జీన్స్ ప్యాంట్ వచ్చినట్టుగా మళ్ళీ వెనక్కి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అది అందులో ఉండే నష్టాలు తెలిసినప్పుడు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలన్న కోరిక. ఇప్పుడు చాలామంది అమెరికా నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. ఏం చేత? వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లమో, ఇక్కడ వీళ్ళని చూసుకునే వాళ్ళు లేరు, వీళ్ళని తీసుకెళ్ళి అమెరికాలో వాళ్ళు మెయింటైన్ చేయలేరు, వాళ్ళ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు, నానికి ఒక జీతం నాని జీతాలకే సరిపోతుంది, అంచేత అంతకంటే మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఇక్కడ ఉంటేనే బెటర్ కదా అని వచ్చేస్తున్నారు. సో అలాగా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ క్రేజ్ తగ్గిపోతుంది. ఆ క్రేజ్ తగ్గిపోతే మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ క్రేజ్ వస్తుంది, మళ్ళీ వెళ్తూ ఉంటారు. అంచేత సమాజం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఆ మారే సమాజంతో పాటు మనం కూడా మారాల్సిందే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకనాటి పిల్లల్ని ఎలా పెంచినా, ఎవరు పెంచినా డిసిప్లిన్ ఉండాలి. నేను పలానా వారి పిల్లవాడిని సగర్వంగా చెప్పుకోవాలి, పలానా అబ్బాయి మా అబ్బాయిని సగర్వంగా చెప్పుకునేలా లేకుండా ఈ డ్రగ్స్కి 10th క్లాస్ నుంచి డ్రగ్స్కి, సిగరెట్లకి పిల్లలు అలవాటు పడుతున్నారంటే అది ఎవరు తప్పు? టీచర్స్ తప్ప, పిల్లలు తప్ప, సమాజం తప్ప? అది మనం ప్రశ్న వేసుకోవాలి. మన కుటుంబానికి, మన సంసారానికి, మన పిల్లలకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాతనే బయట ప్రపంచం ఏదైనా సరే. మేడం, సంపాదన కోసం ఆలోచించే ఈ తల్లిదండ్రులు మరి పిల్లల భవిష్యత్తు ఏంటి చూసుకుంటే, టీనేజర్స్ ఉన్నటువంటి పేరెంట్స్ని చూసుకుంటే వాళ్ళు కూడా ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉన్నారు. మరి అలాంటి పిల్లల్ని వీళ్ళు అసలు ఏం పట్టించుకుంటున్నారు? మన అమ్మాయి ఏం చేస్తుంది, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, కాలేజ్ ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నారు, ఎంతసేపు సంపాదనే కానీ మరి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన లేదంటారా? సంపాదనని బాడని కూడా తప్పు పట్టే పరిస్థితి లేదమ్మా. ఎందుకంటే ఒక్క సంపాదనతో ఇల్లు నడవదు. టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి వెళ్ళడానికి. ఇప్పుడు ఇంటికి ఒక కారు ఉంటేనే ఘనం. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే 2 కార్లు మినిమం అయిపోయాయి. భార్యాభర్త ఇద్దరికి చెరో కారు, పిల్లలు ఉంటే వాళ్ళ కారు, 3 కార్లు, 4 కార్లు. దానికి మరి 10,000 అంటే 20,000 డ్రైవర్కి, ₹1,00,000 డ్రైవర్లకి జీతాలు పోతాయి. ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన జీతం 1,00,000 అయితే ఆయన ఒక 10 లక్షలు సంపాదిస్తే తప్ప సరిపోదు. అంచేత రెండో సంపాదన అవసరం అవుతోంది. ఈమెకి ఎడ్యుకేషన్ ఉంది మెయిన్. అదే కొన్ని మంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అవసరమే. కానీ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఫ్యామిలీస్ దెబ్బతింటున్నాయి. అది లేకపోతే ఆమె ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే పిల్లల బాధ్యత తీసుకునే టైం ఉండేది, అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ టైం లేదు. వాళ్ళు కూడా రాత్రి 8-9 వస్తున్నారు ఇంటికి. స్విగ్గీ, జొమాటో. ఎందుకంటే మాకు వండే టైం లేదు. ఏం చేస్తాం? అని చేస్తే స్విగ్గీకి, జొమాటోకి. దానివల్ల ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది, లివర్ డ్యామేజ్ అయింది. ఓ 10 లక్షలు తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టుకున్నాం. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ఆ ఇన్సూరెన్స్ 8 లక్షలు ఇస్తే 3 లక్షలు మేము కట్టుకున్నాం. ఇదంతా ఎందువల్ల వస్తుంది? మళ్ళీ మనం రాతి యుగం నాటికి వెనక్కి వెళ్ళిపోతున్నామా? వెనక్కి వెళ్ళటలా. కానీ ముందుకెడుతున్నందువల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. ఎంతమంది పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు? ఎందుకు అవుతున్నారు? పోలీస్ ఆఫీసర్ గారు చెప్పారు, కాస్త పిల్లల మీద దృష్టి పెట్టండి. ఒక సండే అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రెండ్స్ దగ్గరికి ఉంటున్నారు, వాడి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి అలవాట్లకు లోనవుతున్నారు. పిల్లల్ని సరిగా పెంచుకోకపోతే అది పేరెంట్ తప్పు అవుతుంది. టీచర్లు ఎంతసేపు వాళ్ళ సిలబస్ ఉన్న 8 గంటలు వాళ్ళ పాఠాలు వాళ్ళు చెప్పుకుంటారు అంతే. మీ పిల్లల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ పెరుగుదల అది మీరు చూసుకోవాలి. పిల్లాడికి ఊరికే ర్యాంక్ వచ్చిందా లేదా, స్ట్రెస్. ఎంతమంది పిల్లలు చైతన్య నారాయణలో సూసైడ్ చేసుకుంటున్నారు? చైతన్య నారాయణ అని పేరు చెప్పడం కాదు, ఎంతోమంది పిల్లలు బయట కూడా. స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఉద్యోగాల్లో స్ట్రెస్ ఎక్కువైపోయింది. 50 ఏళ్ళు నా శిష్యుడు మొన్న వచ్చాడు మా ఇంటికి. వాడికి నిండా 50 ఏళ్ళలో వాడికి షుగరు. 50 ఏళ్ళు లేకుండా షుగర్ ఎందుకు వచ్చిందంటే ఉద్యోగంలో స్ట్రెస్, ఆఫీసులో స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. జీవితంలో ప్రశాంతంగా, ఆనందంగా పూర్వం రోజులే బాగుండేవి. పార్కులు, సినిమాలు, షికార్లు ఏమీ లేవు, మిక్సీ లేవు, గ్రైండర్లు లేవు, హాయిగా రుబ్బుకుంటూ పని చేసుకునేవారు. ఒక్కొక్కసారి అదే మంచిదేమో అనిపిస్తుంది. అలానే ఇప్పుడు మిక్సీ మానేసి నన్ను రుబ్బంటే రుబ్బలేను నేను. ఎందుకంటే ఇలా అలవాటు పడిపోయాం, ఫెసిలిటీస్కి అలవాటు పడిపోయాం. ఫెసిలిటీస్ అయిన కొద్దీ టైం మిగిలిపోయింది. రోడ్డు మీద నడుస్తామా ఇలా చూసుకుంటుంటారు. నాకు ఆశ్చర్యం వేస్తే పడిపోతాను, భయం ఉండదని. మధ్యలో ఒకసారి చూస్తాడు, మళ్ళీ నవ్వుకుంటుంటాడు, మళ్ళీ ఇలా చూస్తుంటాడు, నవ్వుతుంటాడు. అంటే ఒక చోట కూర్చొని చూసుకునే తీరి నడుచుకునేటప్పుడు కూడా అంతే.
మా డ్రైవర్ ఉన్నాడు, పొద్దున్న వస్తాడు, మధ్యాహ్నానికి వాడు అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి మళ్ళీ. ఎందుకు అయిపోతుందంటే ఖాళీ కూర్చున్నాడు, ఏం చేస్తాడో తోచదు కదా. అంచేత తల్లి అయినా తండ్రి అయినా అమ్మ మొదటి గురువు అన్నట్టుగా తల్లిదండ్రులు పిల్లల బాధ్యత వహించాలి. స్కూల్లో చదవాల్సిందే తప్పనిసరిగా, కానీ దాంతోపాటుగా ఇంటి దగ్గర మనం కూడా వాడు ఏం చదువుతున్నాడు, ఎంతసేపు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, ఫస్ట్ ర్యాంక్, ఇది తప్ప వేరే లేదు. వీళ్ళు కూడా ఇదే టెన్షన్ పెడతారు పిల్లాడికి. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే అమ్మ నాన్న తిడతారు, కాపీ కొట్టైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం, వాడు సైడ్ ట్రాక్ పెడతాడు. నీకు ఎంత వస్తే అంతే, నువ్వు నిజాయితీగా రాయనే, నిజాయితీ మనం నేర్పుతున్నావా, నేర్పట్ల, ఎలాగో అలాగ సంపాదించరా అని మనమే వాడికి నేర్పుతున్నాం. అంచేత పిల్లలు చెడిపోతున్నారంటే సగం కారణం పేరెంట్స్. ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్. మనం పిల్లల్లో ఏం చేస్తున్నారన్న శ్రద్ధ మనం పట్టినాడు, మన పిల్లల భవిష్యత్తు మనం చూసుకున్నాడు. అది దాంతోపాటుగా వాళ్ళు ఆ పెరగడంలో జీవితంలో ఉండేటువంటి విలువలు అంటే రెస్పెక్ట్ ద పేరెంట్స్, రెస్పెక్ట్ ద ఎల్డర్స్. అసలు తాతల అమ్మమ్మలు అంటే ఎంతమందికి తెలుసు? ఎంతమంది పిల్లలు తాతల ఊళ్ళల్లో కూర్చున్నారు. మేమందరం కూడా మా తాతల ఊళ్ళల్లో పెరిగిన పిల్లలం. ఈ రోజున అసలు తాతల దగ్గరికి వెళ్ళమంటేనే చిరాకు, అన్లెస్ వాళ్ళంత అప్ టు డేట్గా మోడర్న్గా ఉంటే తప్ప, ఏదో ముందు వేసుకుని పాతకాలంలో అలా ఉంటే పిల్లలు కూడా వెళ్ళరు. అంచేత గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎఫెక్షన్, పేరెంట్స్ అంటే ఎఫెక్షన్, ఎల్డర్స్ అంటే ఎఫెక్షన్, ఇవన్నీ మనం నేర్పుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో మనమే నష్టపోతాం. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఆ పిల్లలు మనని చూడాలి కదా. మనం మన పేరెంట్స్ని చూస్తే పిల్లలు మనని చూస్తారు, మనమే మన పేరెంట్స్ని చూడనప్పుడు వాడు కూడా మన అదే దారి పట్టిస్తాడు, అదే ఓల్డేజ్ హోమ్కి మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఫైనల్లీ న్యూలీ పేరెంట్స్గా ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్తారా మ్యామ్? అమ్మ మనం చెప్తే వినే స్థాయిలో లేరు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, పేరెంట్ అనేది, మాతృత్వం అనేది ఒక వరం. తల్లిదండ్రులుగా ఉండడం అనేది ఒక ఫ్యామిలీలో ఒక హోదాయే కాదు, ఆ పిల్లల్ని సరైన క్రమశిక్షణతో పెంచి ఒక మంచి స్థాయిలోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పలానా వాడు నా కొడుకు అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ఇందిరాగాంధీ కానీ, వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? అలా ఆ స్థాయికి మన పిల్లలు రావాలి అంటే మనం దానికి తగిన కృషి చిన్నప్పటి నుంచి చేయాలి. 1వ క్లాసు నుంచి మనం స్టార్ట్ చేస్తేనే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఒక్కసారిగా ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ డైరెక్ట్ అయిపోడు కదా, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. అంచేత ప్రతి చిన్న విషయంలోనూ పిల్లలు క్రమశిక్షణ, పిల్లలకి పేరెంట్స్ పట్ల గౌరవం, టీచర్స్ పట్ల గౌరవం. ఇంకా వింత వింత హరిశ్చంద్రుడు కథ చెప్పి, ఈ కథలో నేను నీతి ఏం నేర్చుకున్నావు అని అడిగితే స్టూడెంట్ని వాడు చెప్పాడు, జీవితంలో చస్తే నిజం చెప్పకూడదని. నిజం చెప్పడం వల్ల కదా ఇన్ని కష్టాలు వచ్చాయని. అంటే ఎలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మనం పాజిటివ్గా చెప్పే స్టోరీని కూడా వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అంచేత క్రమశిక్షణ, భక్తి, శ్రద్ధ, భయం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండేలా పిల్లల్ని మనం పెంచుకోవాలి. మనం ఎంత సంపాదిస్తున్నామో నాకు అది జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎన్ని లక్షలు సంపాదించామన్నది ఎవరు అడగరు. ఎంత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచాం, ఎంత ప్రేమ వాళ్ళకి మన పట్ల ఉన్నది. ఆ ప్రేమను మనం రేపొద్దున ఫ్యూచర్లో అదే మనకు ఉపయోగపడేది. వాళ్ళు చూపించే ప్రేమే కదా మనకు ఉపయోగపడేది. అంచేత మొదటి నుంచి 1వ క్లాస్ నుంచి ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటేనే రేపొద్దున అభివృద్ధి ఫలాలు వాళ్ళే తింటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.